హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఊరి నుంచి వచ్చాక వీడియోస్ పెట్టట్లేదు కదా, పండగ పనులు చూసుకుంటున్నాను. చూసుకొని తీస్తున్నాను. మా ఇంటికి కొత్త గ్యాస్ స్టవ్ వచ్చింది. చాలా రోజుల నుంచి కొనుక్కుందాం, గ్యాస్ పాతది అయిపోయింది అనుకుంటున్నాము. పాతదంటే వాడుకోవచ్చు, కానీ ఈ మధ్య గ్యాస్ ఎక్కువ స్మెల్ వస్తుంది. అది సిలిండర్లోనా రెగ్యులేటర్లోనా మాకు తెలియడం లేదు. అందుకే ఆల్రెడీ నా దగ్గర కొత్త రెగ్యులేటర్ అవి ఉన్నాయి. నేను గ్యాస్ పై పాడవుతుందిలే, ఇక్కడ బర్నర్స్ దగ్గర తుప్పు పడుతుంది అనమాట. ఎందుకైనా మంచిది, కొత్త గ్యాస్ స్టవ్ కొనుక్కుంటే మంచిది కదా అని కొనుక్కున్నాను. మా వారు గ్లాస్ది తీసుకోమన్నారు. నాకేమో గ్లాస్ది నచ్చలా, అంటే నచ్చింది, కానీ ఈ మధ్య కొంతమంది గ్లాస్ది పేలిపోతుంది, పగిలిపోతుంది అని కంప్లైంట్స్ ఇస్తున్నారు కదా. అందుకు రిస్క్ ఎందుకులే అని నేను స్టీల్లోనే తీసుకున్నాను. ఎక్కువేం పడలేదు, 3000 చేంజ్ ఏదో పడింది. నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? 4 పైలు తీసుకుందాం అనుకున్నాం, కానీ మేము హౌస్ షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా, ప్రతి కిచెన్లోనూ 4 పైలు సెట్ అవ్వదు. కిచెన్ టేబుల్ కొంచెము సన్నగా ఉంటుంది కదా, ఇదనుకో ఏ కిచెన్కైనా ప్రాబ్లం ఉండదు అనిపించింది. అదిగాక 2 పొయ్యిలు సరిపోవట్లేదు ఈ మధ్య నాకు. 3 పొయ్యిలు అయితే కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. కనుక్కున్నాము 3 పొయ్యిలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. ప్రాబ్లం ఏం లేదు, తీసుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు. అందుకే 3 పొయ్యిలు కొనుక్కున్నాను. అయిపోయింది ఇది. నేను రీసెంట్గా షాపింగ్ చేశాను, పండగలకు ఇంకా చాలా ముందు. ఒంగోలులో దసరా టైంలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. అక్కడ నేను షాపింగ్ చేసినప్పటి క్లిప్ ఉంటే యాడ్ చేస్తున్నాను. లోపల వీడియో ఎలా లేదు, అందుకే వీడియో తీయలేదు, బయట తీసాము. చున్నీలు కూడా తెచ్చుకున్నాను. ఒంగోలులో దసరా టైంలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. అక్కడ నేను కొనుక్కున్నాను అనమాట. ఒక డ్రెస్, ఒక శారీ తెచ్చుకున్నాను. నేను కట్టుకొని చాలా ఉంటాయి. నేను ఈ ఇయర్ శారీ షాపింగ్ చేశానంటే నెక్స్ట్ ఇయర్ కూడా నేను స్టిచ్చింగ్ చేయను. ఎప్పటికో మన చేతుల్లోనే కదా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసేసుకుంటా, అయితే చేయను. ముందు డ్రెస్ చూపిస్తాను. ఎలా ఉంది? నాకు ఎల్ ఎమ్ సరిపోతాయి, కానీ నేను ఎక్సెల్ తీసుకుంటాను. నాకు కొంచెం ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. ఎక్సెల్ అయితే స్టిచ్చెస్ వేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఎల్ తీసుకుంటే ఏంటంటే అంతా సరిపోతుంది, కానీ నాకు ఇక్కడ కొంచెం ఫ్రీగా అనిపించదు. అందుకోసం నేను ఎప్పుడు ఎక్సెల్ తీసుకొని స్టిచ్చెస్ వేసుకుంటా. లావుగా కనిపించినా పర్వాలేదు, నేను కొంచెం ఫ్రీగా లూజ్గానే వేసుకుంటాను. బాగుందా? ఎక్కువ లైట్ కలర్సే తీసుకుంటాను కదా. లెగ్గిన్ కూడా తెచ్చుకున్నాను. మోస్ట్లీ లెగ్గిన్స్ మ్యాచ్ అయ్యే ఇంట్లో ఉంటాయి, కానీ దీనికి సపరేట్గా తీసుకున్నా. నాకు చున్నీ దొరకలా, కొనుక్కోవాలి. షాపింగ్ మాల్ బాగుందా? ట్రెండ్ అయిపోయిన తర్వాత పేస్టల్ కలర్ శారీ కొనుక్కున్నాను నేను, కానీ ఈ కలర్స్ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి కదా, ఇష్టపడ్డాను కదా అని కొనుక్కున్నాను. ఇది 1+1 ఆఫ్లో ఉంది. ఎంత పడిందంటే 3000, అంతే 3650 పడింది. దాంట్లో ఆఫ్కి వచ్చింది 1800 చేంజ్ పడినట్టుంది. బాగుందా? సెల్ఫ్ వర్క్ చేయిద్దామా, ఆంతినే స్టిచ్ చేసుకుందామా అనుకుంటున్నా. ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అవి నా బర్త్డే టైంకి ఏమన్నా సెట్ చేసుకోవాలనుకుంటే చేస్తా. నాకు బాగుందా ఈ కలరు? కట్టుకుంటే తెలుస్తుంది కదా శారీ. ఓకే అండి, ఈరోజు మా పిల్లలు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు మా వారు ఎర్లీగా వెళ్ళిపోయారు. వంట చేయాలి. మా వారు భోజనానికి వస్తే వస్తాను, లేదంటే లేదు అని చెప్పారు. నేను వంట చేసి ఒకటే చేస్తాను, మునక్కాయ కర్రీ చేస్తాను. నేను ఇగుళ్ళు చాలా ఇష్టంగా తింటాము. మా వారు పెద్ద ఇష్టపడరు,
కానీ ఆయన వస్తే వస్తాను లేదంటే లేదన్నారు కదా, మా మటుకి చేసుకుంటాము. ఒకవేళ వచ్చినా అదే అడ్జస్ట్ అయి తినాల్సిందే. ఒక్క పూట అడ్జస్ట్ అవుతారు ఆయన కూడా, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి, వంట చేసుకుంటా మాట్లాడుకుందాం. మునక్కాయ ఇగురికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇగురే కాబట్టి పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను నేను. ఆయిల్లో మగ్గిపోతుంది కదా, కర్రీ కొంచెమే కదా కుక్కర్లో చేసేస్తాను. ఈ కుక్కర్లు కర్రీస్ కోసమే తీసుకున్నాను నేను. ఒక మూత 2 కుక్కర్లు, ఇది పెద్ద సైజ్ కుక్కరు, ఇంకా చిన్న కుక్కర్ కూడా ఉంది. ఏదైనా కొంచెం క్వాంటిటీలో ఉడకబెట్టుకోవడానికి బాగుండిద్ది. ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇంకా ఆనియన్స్ వేస్తున్నాను. వాటితో పాటు మునక్కాయలు కూడా ముందే వేసేస్తాను. పచ్చిమిర్చి మునక్కాయ వేసి ఒక 2 మినిట్స్ తర్వాత నేను టమాటాలు వేస్తాను. అంటే కొంచెం మగ్గుతుంది కదా ఆయిల్లో, బాగుండిద్ది. చాలామంది ఇగుర్లు తినరు కదా, కానీ చేసే తీరిలో ఇగుర్లు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరు వదిలిపెట్టకుండా తింటారు. ఈ ప్రాసెస్ చూడండి, చూసి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఆ టేస్ట్. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కరివేపాకు భలే కరువు అవుతుంది. ఉన్న షాపుల్లో కూడా కొత్తిమీర పుదీనా దొరుకుతుంది కానీ కరివేపాకు దొరకట్లేదు. వాళ్ళకి సేల్ ఉండదంట కరివేపాకు. అందరికీ ఆల్మోస్ట్ పల్లెటూరు కదా, ఇళ్ళల్లోనే కరివేపాకు చెట్లు ఉంటాయంట. మా పక్క ఇళ్ళల్లో కూడా ఉంటుంది కానీ అడిగితే ఇస్తారు, నాకు అడగాలనిపించదు. ఇంకా మా వారి ఆఫీస్లో చెట్లుంటాయి అన్నమాట. నేను అడిగి 10 సార్లు అడిగితే ఎప్పటికో తెస్తాడు. ఉప్పు పసుపు వేసి కొంచెం కలదిప్పుకున్న తర్వాత టమాటాలు వేసేస్తున్నాను. పెద్ద సైజు కట్ చేసాను అనుకోవద్దు, పులుసులకి ఇగుర్లకి గ్రేవీకి పెద్ద సైజులో కట్ చేసి మగ్గనిస్తే గ్రేవీ చాలా బాగుండిద్ది, అందుకే నేను అలా వేస్తా. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కదా, టమాటాలు ఊరికే మగ్గుతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వెయిట్ చేద్దాం. గ్లాస్ మూత పెట్టాను కాబట్టి అది మగ్గింది అని మనకి ఈజీగా అర్థమవుతుంది. గ్లాస్ మీద ఎలా బబుల్స్ వచ్చాయో చూడండి. పులుసులకైనా ఇలాంటి ఇగుర్లకైనా తెల్లగడ్డలు వేస్తాను. పులుసులకైతే తెల్లగడ్డ దంచేయను, పొట్టువలు చేస్తా. ఇగుర్లకు మాత్రం దంచే వేస్తా, చాలా బాగుండిద్ది. అది వేసి కొంచెం బాగా కలదిప్పుకొని కొంచెం కారం వేస్తాను. పులుసులకి ఇంకొంచెం కారం ఎక్కువ పడుతుంది, ఇది ఇగురే కాబట్టి 1 స్పూన్ సరిపోద్ది కారం. మా వారిని విసిగిస్తే కరివేపాకు తీసుకొస్తారని చెప్పాను కదా, చూడండి ఎలా తీసుకొచ్చారో. బాగుండిద్ది కదా, కరివేపాకు లేకపోతే నాకు అసలు చెయ్యే ఆడదు కిచెన్లో. తరువాత కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. మనం విజిల్స్ పెడతాం కాబట్టి ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుంటే చాలు. పెద్ద గ్లాస్ కాదండి, టీ గ్లాసు. ఎందుకంటే మాకు కొంచెం గ్రేవీలా కావాలి కలుపుకోవటానికి. నా ఒక్కదానికైతే నేను అన్ని వాటర్ కూడా పోసుకోను, ఒక హాఫ్ గ్లాసే పోసుకుంటాను. కానీ ఇంట్లో వాళ్ళకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక టీ గ్లాసు మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ పోస్తాను అనమాట. ఇంకా అంతే, కొత్తిమీర వేసి కలదిప్పేసి కుక్కర్ మూత పెడతా. ఈ టైంలో కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకొని మనం కావాల్సి ఉంటే కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది, ఏం కలపనవసరం లేదు. అంటే మనకు ఒక ఐడియా ఉండిద్ది కదా ఎంత కూరకి ఎంత ఉప్పు పడుతుందో, అలా ముందుగానే నేను వేసేస్తా. ఆల్రెడీ ఆయిల్లో మగ్గిపోయింది కాబట్టి కుక్కర్లో కూడా 1-2 విజిల్స్ వస్తే చాలు. బాగా ముదురు మునక్కాయలు అయితే 3 విజిల్స్ కూడా పడుతుంది, కానీ ఇవి లేతవే 1-2 విజిల్స్కే అయిపోతుంది. అది ఉడికిందాకా, విజిల్స్ వచ్చిందాకా కాసిన కబుర్లు చెప్పుకుందాం. విజిల్స్ రావటము నేను ఆపేయటము 2 జరిగిపోయాయి, కానీ ప్రెజర్ పోవాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఈ ఎండలకి మీరు ఎలా ఉంటున్నారు? మాకైతే ఇంట్లో కూడా సెగలుగా ఉంది. చూసారా, కిచెన్లో 5 మినిట్స్ ఉంటే చెమటలు ఎలా కారిపోతున్నాయో. అందుకే పొద్దున్నే చేసుకుంటున్నాను కానీ ఎండ టైంలో అసలు కిచెన్లోకి రావట్లేదు.
మా వారు వస్తారో రారో అని చెప్పాను కదా, కానీ వస్తున్నారంట, ఫోన్ చేశారు. నేను ఇంకేం చేయను, దీంతోనే తినేసేయాలి, నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళను అని చెప్పేశాను. ప్రెజర్ ఆరిపోయింది. కుక్కర్ మూత తీసి కర్రీ ఎలా ఉందో చూద్దాము. మనకి ఇంకొంచెం తిక్కుగా కావాలన్నా కొంచెం పులుసు ఇనకనియచ్చు, కానీ నాకు సరిపోతుంది. అంటే నేను కొలతగానే పోసాను కదా, సరిపోయింది. ఇంతలోకి మా వారు వచ్చారు, భోజనం కూడా పెట్టేశాను. కర్రీ చాలా బాగుందంట. పాపం ఇరుకు ఇబ్బందికి ఒక్క కర్రీతో కూడా అడ్జస్ట్ అవుతారు, ఏం ఇబ్బంది పెట్టరు. చూడండి గ్రేవీ ఎలా ఉందో. ఇలాంటి టేస్టీ కర్రీ కావాలంటే మీరు కూడా మన వీడియో చూసి చేసుకోండి. ఈయన వెంటనే వెళ్ళిపోతారు కదా, ఈయన తిన్న తర్వాత నేను తింటాను. మామూలుగా అయితే కలిసే తినేవాళ్ళము, నేను వీడియో తీసుకోవాలని తిన్న తర్వాత తిందాం అనుకుంటున్నా. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు కూడా వచ్చారు. కర్రీ నాకు కూడా చాలా నచ్చింది. మా పిల్లలు కూడా ఈయనతో పాటే తినేశారు, కానీ వాళ్ళని వీడియో తీయలేదు, వాళ్ళు వద్దన్నారు. వాళ్ళ డాడీ దగ్గర మా చిన్నబ్బాయి ఎంత గారాలు పోతాడో. ఆయన ఇంట్లో ఉన్నాడంటే చాలు, ఆయన మీద ఇరగబడి తొక్కుతారు పిల్లలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ గ్రోతింగ్కి యూజ్ అవుతుంది. ఇంకా చాలామందికి ఇంప్రెషన్ పంపిస్తుంది యూట్యూబ్. మర్చిపోవద్దు. ఓకే, బాయ్ అండి. నేను బాయ్ చెప్తుంటే మా చిన్నోడు కూడా బాయ్ చెప్తున్నాడు చూడండి.